నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. కానీ ఇప్పుడు దాదాపుగా 14 నెలలు కంప్లీట్ చేసుకున్నప్పటికే మనకి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. సో ఇంప్లిమెంటేషన్కి ఎన్ని మరి ఎలా సాధ్యం అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. అదొక ప్రాబ్లం వచ్చింది. నినాక మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర బడ్జెట్లో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర మంత్రులు దాదాపు 15-16 సార్లు ఢిల్లీకి ట్రిప్పులు కొట్టి 1,32,000 1,82,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు వాళ్ళ ముందు ఉంచి వచ్చారు. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్సే. వాటి కేంద్రం ఒక రూపాయి కూడా వదిలించుకోవడం అనేది దారుణం. మనం బడ్జెట్ కూడా చూసాం కదా, ఎంత బడ్జెట్లో ఏమీ రాలేదు కాబట్టి ఆ బర్డెన్ మళ్ళీ పడుతుంది స్టేట్ మీద. ఈ ప్రియారిటైజ్ చేసినటువంటి ప్రాజెక్టులో మనం అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ లేకపోతే ప్రజలు క్వశ్చన్ చేస్తారు రేపొద్దున. సో ఇది కేంద్రం కొంచెం ఇది తెలుగు రాష్ట్రాల పట్ల చిన్న చూపే చూస్తుంది. కాస్త ఆంధ్రా కన్నా కొంచెం పైసలు రిలీజ్ అయినాయి కానీ తెలంగాణకు ఆ మాటి ప్రస్తావన కూడా లేదు. అసలు ఇచ్చిన ప్రతిపాదనల ప్రస్తావన బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీహార్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇన్సెంటివ్స్ డిక్లేర్ చేస్తారు. అది సహజంగా జరుగుతుంది. ఎక్కడ ఎలక్షన్ అక్కడ వరాలు గురిపేయడం. ఈవెన్ ఢిల్లీలో ఫ్రీ బీస్కి మేము అగేనెస్ట్ అని చెప్పుకునే బీజేపీ అక్కడ కూడా మేము ఇది ఇస్తాం అది ఇస్తాం ఫ్రీగా ఇస్తాం అని చెప్పి ఆ పార్టీని డివైడ్ చేసి వాళ్ళ పాలసీని పక్కకు పెట్టి ఇష్టమైనట్టుగా పోటీపడి మరి ఆమ్ ఆద్మీ ఇతర పార్టీలు మా పార్టీతో సహా అందరికీ హామీలు ఇచ్చారు. సో ఎలక్షన్స్ అనగానే దాని అవుట్లుకే మారుతుంది పొలిటికల్ పార్టీస్. బీజేపీ లాంటి పార్టీ కూడా అట్లాంటి ప్రయోగాలే చేస్తుంది, అటు ఢిల్లీ కానివ్వండి రేపు రాబోయే బీహార్ కానివ్వండి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకైనా కాస్త తక్కువ ప్రాధాన్యత ఇచ్చారేమన్నటువంటి అనుమానం వస్తుంది. బట్ ఇది ఫెడరల్ స్ట్రక్చర్లో కరెక్ట్ కాదు. అందరినీ సమానంగా వాళ్ళు చూసుకోవాలి. అది పోయి అసలు విభజన హామీలే ఉన్నాయి పెండింగ్. ఇంకా ఏ సంగతి దేవుడారు 10-11 ఏళ్ళు దాటింది ఇప్పటికి విభజన హామీలు ఇచ్చింది. దానికి శాంక్టిటీ ఉంది, ఒక చట్టం, అది విభజన చట్టం. దాన్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రావట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. సో దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఈ ఉభయ రాష్ట్రాల మీద ఉంది. అందుకనే మా పార్టీ వాళ్ళు నిన్న మొన్న ధర్నాలు, తర్వాత డిమాండ్స్, బీజేపీ రాజీనామా చేయాలి, ప్రెషర్ తేవాలి, ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ అందుకే వచ్చింది. ఓకే, మరి 8 మంది ఎంపీలు ఉంచుకుని ఏ సాధించారు సార్? ఇక్కడ 8 అక్కడ 8. ఇక్కడ కాంగ్రెస్కి 8 మంది ఎంపీలు, బీజేపీకి 8 మంది ఎంపీలు. గెలిచినప్పుడు మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రాలకి నిధులు తెప్పించాలి కేంద్రం నుంచి అనేది వాళ్ళలో చిత్తశుద్ధి కనపడలేదు అనేది మాట్లాడుతున్నారు. నేను అదే కదా, 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా కూడా యాక్చువల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేవారు కదా బ్రహ్మాండంగా బీజేపీ కూడా మీకు 8 ఎమ్మెల్యేస్ వచ్చినా ఇంత స్థాయిలో ఎంపీలు వస్తాయని మనం అనుకోలేదు. 3-4 వస్తాయనుకున్నాం. ఎంపీకి వచ్చే ఓటర్ వేరే విధంగా ఆలోచించాడు. ఏం ఆలోచించాడంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది కావచ్చు, వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తే రాష్ట్రానికి లాభం జరుగుతుంది. ఎందుకు ఇస్తాడు ఓటు? తనకేదో లాభం జరుగుతుంది, తన రాష్ట్రానికి ఏదో లాభం జరుగుతుంది అనుకుంటాడు. అనుకొని ఒక్కసారిగా 4 ఉన్న బీజేపీ ఎంపీలు 8 అయిపోయారు. డబుల్ చేశారు ప్రజలు. చేసినప్పుడు దానికి రిజల్ట్ 2 శాఖలు ఇవ్వడం కాదు కదా, మంత్రిత్వ శాఖలతో ఏం సరిపోదు. దానికి అనుగుణంగా వీళ్ళు కేటాయింపులు కూడా ఇవ్వాల్సి ఉంటాయి. అది జరగలే. మా వాళ్ళు ఏం చేస్తారు పాపం, గెలిపిస్తే అక్కడే వాళ్ళ వాయిస్ చెప్తారు, మా మంత్రులు చెప్పినట్టు పోయి ప్రాజెక్ట్స్ ప్రజెంటేషన్ ఇస్తారు, మాకు ఇంత డబ్బులు కావాలని అడుగుతారు తప్ప అంతకుమించి బలవంతం చేయలేరు కదా. దే కాంట్ అచీవ్. ఎవరైనా ప్రెషర్ పెట్టదలుచుకుంటే బీజేపీ పెట్టాలి. సో ఈ 2 మంత్రులు అక్కడ కేంద్రంలో క్యాబినెట్లో ఉన్న 2 మంత్రులు ప్లస్ ఈ 8 మంది ఎంపీలు మొత్తం వాళ్ళతో పాటు. సో వాళ్ళు ప్రెషర్ పెడితేనే మనకి పథకాలు వస్తాయి, అదనపు నిధులు వస్తాయి. అది జరగట్లేదు అనేది ఒక ఆవేదన.